ట్రేడింగ్ అంటూ మోసపోతున్నారు. లక్కీ భాస్కర్ సినిమా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అంటున్నారు. సడన్ గా డబ్బు వచ్చేసి పడిపోతుంది, ఒక్క డీల్ తగిలితే చాలు మనం సెటిల్ అయిపోవాలి. స్కూల్ గోయింగ్ పిల్లలు, ఈ ఇంటర్ కాలేజెస్లో ఉన్న పిల్లలు కూడా లక్షలు అనేది వాళ్ళకి చీప్ థింగ్. ఐటీ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. మినిమం 60 లక్షల పైన లాస్. స్టాక్ మార్కెట్లో ఏం చేసామనంటే మేము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పెట్టాము. ఫ్యూచర్ ఆప్షన్స్ అసలు ఇట్స్ ఈక్వల్ టు సడన్గా ఒక 50,000 ఇన్కమ్ వచ్చేసరికి ఇంకా వస్తూనే ఉంటాయి అని అనుకుంటారు. ఏదో యూట్యూబ్ ఛానల్ వాడు చెప్పాడు అంటే ప్రాపర్ అవగాహన ఏముండదు. పెద్ద పెద్ద వాళ్ళనే అంత ఈజీ అవ్వలేదు. మా ఫ్రెండ్ సంపాదించేశాడు, మా కలీగ్ సంపాదించేశాడు, నాకు అలానే డబ్బు వస్తుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. స్టాక్ మార్కెట్ అనేది పెద్ద మాయాజాలం. అది ఊబి లాంటిది, దిగిన తర్వాత లోపలికి లాగేసుకుంటుంది. ట్రేడింగ్ అంటూ మోసపోతున్నారు. చాలా కేసెస్ చూస్తున్నాం మేడం. అసలు తెలిసిన సర్కిల్లో కూడా వినిపిస్తుంది ఈ నేమ్. మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి. అసలు వాళ్ళు ఎలా మోసపోతున్నారు, ఆ ట్రాప్లో ఎలా పడుతున్నారు, వాళ్ళు క్లయింట్స్ వచ్చి ఏం చెప్తున్నారు మీకు అసలు? ఈ స్టాక్ మార్కెట్లలో ఈ రీసెంట్ డేస్లో లాస్ట్ 2 yearsలో విపరీతంగా డబ్బు అనేది మోసపోయారండి. ఒకటి జానర్ ఏమో నిజంగా స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసి డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు. ఇంకొక జానర్ ఏమో సైబర్ క్రైమ్ మోసగాళ్ళ చేతిలో స్టాక్ మార్కెట్ అనే వలలో పడి మోసపోయిన వాళ్ళు. 2 డిఫరెంట్ జానర్స్. ఓకే, వీళ్ళేమో ఏంటి, వీళ్ళకి సెపరేట్ ఫస్ట్ వీళ్ళు ఒక డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని తొందరగా డబ్బు సంపాదించాలి అంటే స్టాక్ మార్కెట్ ఒకటి. లక్కీ భాస్కర్ సినిమా ఏంటో నేను చూడలేను, బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను అంటున్నారు. అప్పుడు అంతకు ముందు హర్షద్ మెహతా మూవీ వచ్చినప్పుడు ఎలా ఇట్లా సడన్ గా డబ్బు వచ్చేసి పడిపోతుంది, లక్షల కోట్లు మనం సంపాదించేయచ్చు అని డ్రీమ్ లో ఉంటున్నారు. ఓకే, రియాలిటీ ఏంటి? 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే ఎంత కష్టపడాలి? సామెతలు ఊరికే రాలేదండి. పూర్వం ఏమనేవాళ్ళు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అనేవాళ్ళు. ఆ 2 ఫుల్ఫిల్ చేశారు అని అంటే ఇంకా వాళ్ళ జీవితం సార్థకమైనట్టు. అలాంటిది 30 yearsకే ఒక పెద్ద లావిష్ ఇల్లు ఉండాలి, ఇంటి ముందు కారు ఉండాలి, బ్యాంక్ నిండా బ్యాలెన్స్ ఉండాలి, వైఫ్ ఒంటి మీద విపరీతంగా నగలు ఉండాలి. ఇవన్నీ రిటైర్మెంట్ టైంకి రావాలి మేడం. వీళ్ళేమో 30 yearsకి సంపాదించాలి అని అనుకుంటున్నారు. సంపాదించాలి అని అనుకోవడము హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్కే వర్కౌట్ అవుతుంది అని అనుకోవడము. హార్డ్ వర్క్ విత్ స్మార్ట్ వర్క్ 2 కలిపితే సక్సెస్ వస్తుంది. ఎక్కడ స్మార్ట్ వర్క్ చేయాలి, ఎక్కడ హార్డ్ వర్క్ చేయాలి అనేది తెలియాలి. 2 ఉండాలి జీవితంలో. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు పిచ్చోళ్ళు. అసలు కొడితే కోట్లలోకి వెళ్ళిపోవాలి మనం, ఒక్క డీల్ తగిలితే చాలు మనం సెటిల్ అయిపోవాలి. ఇట్లాంటి మెంటాలిటీ ఎక్కువైపోయింది యువతలో మెయిన్లీ. ఓకే, ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు మనం ఏదైనా లక్షల్లో మాట్లాడితే వాళ్ళు మనల్ని చీప్గా చూస్తున్నారు. ఇప్పుడు కూడా లక్షలు అనేది నాకు పెద్ద విషయమే, గొప్ప విషయమే. ఇంకా వేలల్లోనే ఉన్నాం. ఓకే, 10,000 సంపాదించడం ఏమైనా ఈజీ విషయమా అండి? లేటెస్ట్ ఒక 10th పాస్ అయిన పిల్లోడు ఉన్నాడు, వాడి తర్వాత ఎడ్యుకేషన్ లేదు అనుకుందాం. 10,000 సంపాదించాలి అని అంటే ఎంతో కష్టపడాలి. అలాంటిది లక్షలు కూడా మాట్లాడారు. చిన్న పిల్లలు కూడా, స్కూల్ గోయింగ్ పిల్లలు, ఈ ఇంటర్ కాలేజెస్లో ఉన్న పిల్లలు కూడా లక్షలు అనేవి వాళ్ళకి చీప్ థింగ్ అనమాట. ఇంకా అలాంటిది 25 years వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళంతా కోట్లలోనే ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 25 years పైన వాళ్ళే ఉంటారు. ఏంటి అని అంటే వాళ్ళు ఒక అటు ఇటు కానీ సెటిల్మెంట్ అంటే అటు ఉద్యోగము అప్పుడప్పుడే వెతుక్కోవడము, లేదు అని అంటే అప్పుడే ఉద్యోగంలో జాయిన్ అవ్వడము, లేదు అని అంటే 30 years పైన వాళ్ళు కూడా, వెన్ పీపుల్ గెట్ మ్యారీడ్, వాళ్ళకి చిన్న పిల్లలు ఉండి అలాంటి వాళ్ళు కూడా ఏంటి అని అంటే ఎందుకు చేశారు మీరు ఇలా, ఇంత డబ్బు పోగొట్టుకున్నారు అని అంటే వాళ్ళు ఫస్ట్ థింగ్ ఏమంటారంటే వచ్చే జీతం సరిపోవట్లేదు మేడం ఫస్ట్. ఓకే, ఆల్దో వాళ్ళు 1,50,000 2 లక్షలు జీతం నెలకు వస్తున్నా కానీ ఐటీ జాబ్స్లో ఐటీ వాళ్ళే ఎక్కువ ఉంటున్నారు. ఎంత లాస్ అవుతున్నారు మేడం? ఎవరిని పట్టుకున్నా కానీ కోట్లలోనే ఉంటున్నారండి. మినిమం 60 లక్షల పైన లాస్ వాళ్ళే కనిపిస్తున్నారు.
ఇంత డబ్బు ఎలా పోగొట్టుకున్నారండి అని అంటే వాళ్ళు అంటారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్లో పెట్టాం. స్టాక్ మార్కెట్లో ఏం చేశారు అని అడుగుతాను నేను. స్టాక్ మార్కెట్లో ఏం చేసామని అంటే మేము ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో పెట్టాము. ఫ్యూచర్ ఆప్షన్స్ అసలు ఇట్స్ ఈక్వల్ టు గ్యాంబ్లింగ్ అనమాట. అంటే దాని గురించి ఎంతో అనాలిసిస్ రీసెర్చ్ ఉన్న వాళ్ళకే అది ఒక్కోసారి పైకి తీసుకెళ్తుంది, అంతే ఈజీగా కింద పడేస్తుంది. అలాంటిది వీళ్ళు దాంట్లో సడన్ గా ఒక 50,000 ఇన్కమ్ వచ్చేసరికి ఈ 50,000 ఎంత ఈజీగా వచ్చాయో ఇంకా వస్తూనే ఉంటాయి అని అనుకుంటారు. అది మార్కెట్ ఆ రోజు రిస్క్ కండిషన్స్ ని బట్టి ఆ రోజు మార్కెట్ పెరుగుతుందా, బేరిష్ ఉంటుందా, బుల్లిష్ ఉంటుందా, ఇవన్నీ కింద పడిపోతుందా లేకపోతే పైకి వెళ్తుందా, బుల్లిష్ ఉంటుందా, ఇవన్నీ బోల్డ్ అని ఉంటాయి. లాట్ ఆఫ్ గ్రాఫ్స్ ఉంటాయి గమనించాల్సినవి. ఇవేవి వీళ్ళకి అవగాహన ఉండదు. ఏదో యూట్యూబ్ ఛానల్ వాడు చెప్పాడు, వాడు ఇది నేర్చుకున్నాడు, నీకేం నేర్చుకున్నావు అని అంటే నేను గ్రాఫ్స్ అన్ని చూసేయగలను, నేను 10 seconds 20 seconds చూసేయగలను అని చెప్తూ ఉంటారు. అంటే ప్రాపర్ అవగాహన ఏముండదు. అతను ఎవరో చెప్పాడు, నన్ను గైడ్ చేశాడు, నేను పెట్టేశాను. ఆ 50,000 రాగానే గ్రీడీ అయిపోతారు అనమాట. అత్యాశ పెరిగిపోతుంది. 50,000 వచ్చాయంటే నేను ఒక 20 లక్షలు పెడితే చాలా డబ్బులు వస్తాయి అని 20 లక్షలకి 40 లక్షలు పోగొట్టుకుంటారు. ఓకే, పెద్ద పెద్ద వాళ్ళనే అంత ఈజీ అవ్వలేదు. రీటైలర్స్ ఉంటారు స్టాక్ మార్కెట్లో, వీళ్ళు హోల్సేలర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు లాట్స్లలో కొనుక్కుంటారు, వాళ్ళకి హ్యూజ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. వాళ్ళకి ఈచ్ స్టాక్ పైన 1 రూపీ మార్జిన్ వచ్చినా కానీ దే విల్ మేక్ ఇంటూ క్రోర్స్. ఓకే, అది వీళ్ళకి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక జానర్, డబ్బు ఫాస్ట్గా రావాలని ఇలా పోగొట్టుకుంటారు. సెకండ్ జానర్ ఏంటి అంటే, నేను సైబర్ క్రైమ్ మోసగాళ్ళు ఏం చేస్తారు అంటే, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, మీరు ఒక్కలే ఐపీఓకి వెళ్తే మీకు క్లిక్ అవ్వదు. ఐపీఓ ఏదైతే కొత్త కంపెనీ లిస్టింగ్కి వస్తుంటుందో ట్రేడ్ దీంట్లో, ఓకే, స్టాక్ మార్కెట్లో దాన్ని ఐపీఓ అంటారు. ఆ కంపెనీ ఆ రోజు లిస్ట్ అయినప్పుడు లిస్టింగ్ గెయిన్స్లలో ఒక్కోసారి దానికి మనం 100 పెట్టినప్పుడు 200 రావచ్చు, 200కి 400 రావచ్చు, డిపెండ్స్. ఒక్కోసారి పడిపోవచ్చు, 100 కూడా కాదు, 50 రూపాయలకు కూడా పడిపోవచ్చు. సో ఈ ఐపీఓస్ మా దగ్గర అయితే మేము హోల్సేల్ లాట్స్ కొంటాము. ఓకే, మీకు డెఫినెట్గా క్లిక్ అవుతుంది అని దాంట్లో డబ్బు పెట్టడము. వాళ్ళు చెప్పిన స్టాక్స్లలో నిజంగానే ఇన్వెస్ట్ చేస్తే నిజంగానే డబ్బు పెరుగుతూ ఉంటుంది. ఈ రోజు ఈ స్టాక్ మినిమం 50 రూపీస్ గెయిన్ ఉంటుంది ఈచ్ స్టాక్ మీద. మీరు 1000 పెట్టి కొంటే 1050 అవుతుంది అని. వీళ్ళు ఒక 10,000 స్టాక్లు కొన్నారనుకోండి, ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవడానికి వెళ్తారో, చాలా డబ్బు పెట్టి విత్డ్రా అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అన్నప్పుడు వీళ్ళకి ఫోన్ కాల్ వస్తుంది, మీరు 30% మాకు పే చేయాల్సి ఉంటుంది, విత్డ్రా చేసుకోవాలి అని అంటే 30%కి కూడా రెడీ అవుతారు. ఆ 30% కట్టిన తర్వాత కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తారు అంటే, ఇంకో 10% కట్టాలి, విత్డ్రాల్ ఛార్జెస్ అని అంటారు. అప్పుడు కానీ కొంచెం భయం మొదలవుతుంది వీళ్ళ దగ్గర, ఇది ఫ్రాడ్, ఎందులోనో ఇరుక్కున్నాము అని. అప్పటికి కూడా కొంతమంది నమ్మడానికి ఇష్టపడరు అసలు. మా దగ్గరకు వచ్చాడు ఒక క్లయింట్, ఎలా డీల్ చేస్తున్నారు మేడం, 2 కోట్లు పోగొట్టుకున్నాడు అండి, మీరు సైబర్ క్రైమ్ ఇది ఫ్రాడ్ అండి, మీరు ఇందులో ఇరుక్కున్నారు అని అంటే, లేదు మేడం వాళ్ళు ఇస్తారు డబ్బులు అంటాడు. అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఆయన్ని అనేది. రావండి డబ్బులు రావు, మీరు పోలీస్ స్టేషన్లో వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ క్రైమ్లో. లేదు మేడం ఇంకా వెయిట్ చేసి చూస్తాను, వాళ్ళు ఇస్తా అంటున్నారు అని అంటే, ఇంకా మనం ఇంకేం చెప్పగలం వాళ్ళకి. వాళ్ళ వైఫ్ కూడా చెప్తుంది పక్క నుంచి, ఇందులో నుంచి డబ్బులు రావు, వీళ్ళు చెప్తున్నారు కదా అది సైబర్ క్రైమ్ ఫ్రాడ్ అని ఇంతమంది చెప్తున్నా కానీ ఆయన నమ్మడానికి ఇష్టపడట్లేదు. అంటే ఇంకా అలా బ్రెయిన్ వాష్ చేసి పడేశారు. ఆ భ్రమలోనే బ్రతుకుతున్నాడు ఆయన, నిజం రియాలిటీలోకి రావట్లేదు. సో ఎలా మరి వీరికి అంటే ఏమైనా రికవర్ చేయగలుగుతున్నారా అంటే? ఇట్లా సైబర్ నార్మల్గా స్టాక్ మార్కెట్లో లాస్ అయిన వాళ్ళకి మనం ఏం చేయలేం. ఓకే, ఈ సైబర్ క్రైమ్లో మోసపోయిన వాళ్ళు వెంటనే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి, వాళ్ళు ఎఫ్ఐఆర్ రెడీ చేస్తారు. ఆ రిపోర్ట్ని తీసుకొని మనము కోర్టులో పిటిషన్ వేస్తే వెంటనే వాటిని ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఎందులో అయితే అకౌంట్స్లలో డబ్బు ఉంటాయో అవి మనకి రిటర్న్ వచ్చేస్తాయి. చాలా కేసులు టేకప్ చేశారు మేడం. ఒక కేసు గురించి మీరు చెప్పే లోపే మళ్ళీ అప్డేట్ అయిపోయి మళ్ళీ వేరే వర్షన్లో చేస్తున్నారు. సో చాలా వరకు వస్తున్నాయి. సో మీరు ఫైనల్గా వీళ్ళకి చెప్పే సూచనలు ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ కాదండి, ఎక్కడ ఈజీ
ఈజీ మనీ అనే దానికి కోసం వెళ్ళకండి. ఈ అత్యాశ, ఈ గ్రీడీనెస్ పనికిరాదు. కష్టపడితేనే డబ్బు వస్తుంది. ఇది తెలుసుకుంటే యువతకు మంచిది. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది పెద్ద మాయాజాలం. దాంట్లోకి అది ఊబి లాంటిది, దిగిన తర్వాత లోపలికి లాగేసుకుంటుంది. మీరు అందులోనే కూరుకుపోతారు, కానీ బయటకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ముందే దాని గురించి అవగాహన పెంచుకొని దాని గురించి అనాలిసిస్లు, రీసెర్చ్లు చేసి వెళ్ళడం మంచిది. కానీ ఊరికే గుడ్డిగా వాడెవడికో మా ఫ్రెండ్ సంపాదించేశాడు, మా కలీగ్ సంపాదించేశాడు, నాకు అలానే డబ్బు వస్తుంది అనుకోవడం మాత్రం మూర్ఖత్వం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. చాలా సీరియస్గా తీసుకోవాలి. 2024లో తాజా లెక్కల ప్రకారం చూస్తేనే అర్థం అవుతుంది ఎంత పెరిగిందో, ఎంతగానో విస్తరిస్తుందో, విలేజ్ల స్థాయికి కూడా వెళ్తుంది. వాళ్ళని కూడా వదిలిపెట్టట్లేదు. ఎంతైనా చాలా జాగ్రత్త పడాలి మేడం. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.